ప్రధానంగా కేటీఆర్ వరుసగా రేవంత్ రెడ్డిని టార్గెట్ చేస్తూ కాంగ్రెస్ను టార్గెట్ చేస్తూ విమర్శలు చేస్తున్నారు. ఎట్లా చూస్తున్నారు? కేటీఆర్కి మతిస్థిమితం పోయింది. 2 రోజుల్లో మేమే కంప్లైంట్ ఇద్దాం అనుకుంటున్నాం ఎర్రగడ్డ మెంటల్ హాస్పిటల్ ఒకసారి ఆయనకు చికిత్స చేయమని. ఎందుకంటే వాళ్ళు 10 సంవత్సరాలు రాజ్యం ఏలిన తర్వాత వాళ్ళకి అధికారం పోగానే పిచ్చిలేసిన మాటలు మాట్లాడుతున్నాడు. 50 రోజులు కాకమొదలు పెళ్లి కాగానే పురుడెప్పుడు అన్నట్టు కేటీఆర్ మాట్లాడుతున్నాడు. ఆయనకు కొంచెం కూడా మతిస్థిమితం పోయింది. వెనకటికి రాజ్యాలు పోయిన తర్వాత రాజులు కోట్లు వేసుకొని గుర్రం మీద సవారీ చేస్తున్నట్టు టొట్టడం కూడా తిరుగుతారు కూడా అదే పరిస్థితి అయిపోయింది కేటీఆర్ది. వాళ్ళు రియాలిటీ తెలుసుకుంటలేడు. ప్రజలు కాంగ్రెస్ పార్టీని అధికారం ఇచ్చింది. 5 సంవత్సరాలు కాంగ్రెస్ పార్టీకి పట్టం కట్టిండ్రు. ఏదో నెల రోజుల్లో కాంగ్రెస్ పార్టీని కూలుస్తా అంటుండే. ఏం చేస్తాడంటే ఎమ్మెల్యేలను కొనుక్కుంటాడా లేకపోతే దౌర్జన్యం చేస్తాడు? సిగ్గుశరం ఉండాలి. 39 మంది ఎమ్మెల్యేలతో రాజ్యం ఎట్లా చేస్తాడో నాకు అర్థం కాదు. 21 మంది ఎమ్మెల్యేలు తక్కువ ఉన్నారు వాళ్ళకు. అయినా కానీ నేను ప్రభుత్వం ఏర్పాటు చేస్తానంటే పిచ్చోడు అంటారు జనాలందరూ కూడా. ఆయన పిచ్చిలేసింది కాబట్టి కేసీఆర్ కానీ కేటీఆర్ హరీష్ రావు మాటలు పట్టించుకోవాల్సిన అవసరం లేదు. వాళ్ళ ఎమ్మెల్యేలు వచ్చి మా చుట్టూ తిరిగిపోతున్నారు, మీరే చూస్తున్నారు. అంటే ఎవరెవరు వస్తారు? కాంగ్రెస్ పార్టీకి ఎవరు టచ్లో ఉన్నారు? బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు. ఇక బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు అందరూ టచ్లో ఉన్నారు. ఎందుకంటే ఇన్ని రోజులు ఆ దొరల దగ్గర పోతే 10 సంవత్సరాలు 10 సార్లు గెలవని దగ్గర మేము ఏం పని చేస్తాము? కాబట్టి ఇది ప్రజల పాలన కాబట్టి నేను వచ్చి మీ దగ్గర పనిచేస్తామని చెప్పి రేవంత్ రెడ్డి గారికి కొంతమంది ప్రత్యక్షంగా కానీ పరోక్షంగా అందరూ కూడా రేవంత్ రెడ్డి గారిని కలవడం జరుగుతున్నది. అందరూ కూడా రేవంత్ రెడ్డి గారితో టచ్లోనే ఉన్నారు. చాలామంది వాళ్ళ దొరలను నమ్మే పరిస్థితి లేదు. తండ్రి కొడుకులు వాళ్ళంతా గ్యాంగ్ అయింది. దండుపాలెం గ్యాంగ్ ఎట్లయితే ఉంటుందో కేసీఆర్, కేటీఆర్, హరీష్ రావు, సంతోష్, కవిత వీళ్ళంతా ఒక దండుపాలెం గ్యాంగ్. అంటే దండుపాలెం గ్యాంగ్ తోటి వాళ్ళు ఇన్ని రోజులు 10 సంవత్సరాలు రాజ్యాలు వెళ్ళి మొత్తం తెలంగాణ రాష్ట్ర ఖజానా మొత్తం కొల్లగొట్టి వాళ్ళు జేబులు నింపుకున్నారు. కాబట్టి ఎమ్మెల్యేలు కానీ ఇప్పుడు ఉన్న వాళ్ళు ఎవ్వరు కూడా వాళ్ళు సాటిస్ఫైడ్గా లేరు. అందరూ కూడా కాంగ్రెస్ వైపు చూస్తున్నారు. ఇవాళ సూర్యాపేటలో కూడా అవిశ్వాస తీర్మానం పెట్టి 100% అక్కడ కూడా వాళ్ళ తీర్మానం వాళ్ళది వీగిపోతుంది. కాంగ్రెస్ పార్టీకి అక్కడ కూడా పట్టం కట్టేటట్టున్నారు జనాలు. రాష్ట్ర వ్యాప్తంగా ఇక కేసీఆర్, కేటీఆర్ దుకాణం బంద్ అవుతుంది కాబట్టి పిచ్చి మాటలు మాట్లాడుతున్నారు. సో మీకు టచ్లో ఉన్న బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు లోక్సభ ఎన్నికల ముందు జాయిన్ అవుతారా, తర్వాత జాయిన్ కాబోతున్నారు? మాదొక జాతీయ పార్టీ కాబట్టి వాళ్ళ లేక మేము ఇష్టం వచ్చినట్టు జాయిన్ చేసుకోము. దానికి ఒక విధి విధానం మొత్తం కలిసి మా పెద్దలు రేవంత్ రెడ్డి గారు, ఢిల్లీ అధిష్టానం వీళ్ళందరూ కూడా చూస్తున్నారు. ఎందుకంటే వాళ్ళు కాంగ్రెస్ పార్టీలోకి వచ్చి అభివృద్ధి కోసం చేస్తాం. మేము ఒక దొరల కింద ఇన్ని రోజుల నుంచి ఒక దొర చెప్పు కింద మేము బతికిన జీవితముని మేము స్వేచ్ఛగా మేము వచ్చి ప్రజల కోసం సేవ చేయాలనే ఉద్దేశంతో వాళ్ళందరూ కూడా టచ్లు ఉన్నారు. కాబట్టి వాళ్ళ దుకాణం త్వరలో బంద్ కాబోతుంది.